శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికి ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఎవరు కామెంట్స్ చేయట్లేదు, చూస్తున్నారు, లైక్స్ చేయట్లేదు. కొంచెం నాకు లైక్స్ ఇస్తే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుందని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. నా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. కామెంట్స్ కూడా రావట్లేదు. కొంచెం కామెంట్స్ చేసి నాకు ఈ ఇయర్ నన్ను కొంచెం బూస్టప్ చేస్తారని నేను మీ నుంచి ఆశిస్తున్నాను. ఓకే అండి. అయితే ఏదైనా సరే ఫస్ట్ వీడియో చివరి వరకు మీరు చూడండి. చూస్తేనే మీకు నేను ఏం చెప్తున్నాను, లోపల కంటెంట్ ఏముందనేది అర్థమవుతుంది. పూర్తిగా చూడకుండా మధ్యలోనే స్కిప్ చేసేసి చేస్తుంటే మీకు వీడియోలో నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదండి. కాబట్టి నా వీడియోని పూర్తిగా చూస్తారని నేను ఆశిస్తున్నాను. చూసి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ సంవత్సరం యూట్యూబ్ ద్వారా కొద్దిగా మనీ ఎర్న్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మీరు అందరూ వీడియోస్ చూస్తేనే నాకు ₹1 వస్తది. వీడియోస్ చూడకపోతే నాకేమీ ఒక సింగిల్ ఎన్‌పి కూడా రాదు. మీ అందరికీ తెలిసిన విషయమే. సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వ్యూస్ లేకపోతే నేనేం చేయలేను. దయచేసి నా వీడియోస్ పూర్తిగా చూసి నన్ను ఒక గట్టు ఎక్కిస్తారని, నేను నా గోల్ మీరు రీచ్ చేయిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇకైతే వీడియో కంటిన్యూ చేసేద్దాం. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ థంబ్‌నెయిల్ చూసారు కదండీ! నేను మారాలనుకుంటున్నాను. ఎలా మారుతున్నాను, ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాననమాట. అందరూ ఈ సంవత్సరం మంచిగా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా, వాళ్ళు పెట్టుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ లలితాదేవిని కోరుకుంటున్నాను. అయితే నేను మారాలని అనుకున్న దాంట్లో ముఖ్యంగా మొదటి రిజల్యూషన్స్ అని మీరు అనుకోవచ్చు. ఇది రిజల్యూషన్స్ కాదండి. అయ్యో! లాస్ట్ ఇయర్ రిజల్యూషన్ తీసుకొచ్చానండి. కొన్ని చేయగలిగాను. అయితే ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే లాస్ట్ ఇయర్ చెప్పింది మీకు ఆన్‌లైన్ షాపింగ్ చేయకూడదని అనుకున్నాను. కానీ కొన్ని బయట దొరకలేవండి. మరి నాకు టైలరింగ్‌కి సంబంధించినయి అయితే ఇంట్లో చిన్న చిన్న వాటికి సంబంధించినయి కొన్ని దొరకలేదు. బట్ నేను రిజల్యూషన్ బ్రేక్ చేశాననమాట. సారీ ఫర్ సే థిస్. అయితే ఎవరు కూడా నేను ఇప్పుడేమనుకున్నానంటే అంటే చెప్తున్నాను కదా! రోజుని బట్టి, పరిస్థితిని బట్టి, వ్యవస్థని బట్టి, మన కుటుంబ అవసరాలను బట్టి కూడా మనం మారాల్సొస్తదనమాట. నేను కూడా అలాగే మారాను. ఇప్పుడు కూడా నేను అలాగే అంటే స్థితిని బట్టి ఇంట్లో పరిస్థితులను బట్టి కూడా మారాల్సొస్తది. ఆఫీస్‌లో పరిస్థితులు బట్టి కూడా మారాల్సొస్తది. ఓకే. నేను లేట్‌గా వీడియో రిలీజ్ చేశానని మీరు అనుకోవద్దండి. జాన్యువరి 1 ముందు అంటే 29, 30, 31 అస్సలు ఖాళీ లేదు. రేపు 2 రోజులు కూడా అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే నేను కొంచెం ఆఫీస్ వర్క్‌లో కొంచెం ఎంగేజ్ అయ్యి ఉన్నానన్నమాట. అందుకోసం నేను వీడియోస్ పెట్టలేకపోయాను. ఇది లేట్‌గా పెట్టానని మీరేమనుకోవద్దు. దయచేసి సారీ అండి అందరికి. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే నేను మారాలనుకుంటున్నాను.
ఏదైనా సరే ఫస్ట్ వీడియో చివరి వరకు మీరు చూడండి. చూస్తేనే మీకు నేనేం చెప్తున్నాను, లోపల కంటెంట్ ఏముందనేది అర్థమవుతుంది. పూర్తిగా చూడకుండా మధ్యలోనే స్కిప్ చేసేసి చేస్తుంటే మీకు వీడియోలో నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుద్ది కదండీ! కాబట్టి నా వీడియోని పూర్తిగా చూస్తారని నేను ఆశిస్తున్నాను. చూసి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ సంవత్సరం యూట్యూబ్ ద్వారా కొద్దిగా మనీ ఎర్న్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మీరందరూ వీడియోస్ చూస్తేనే నాకు రూ. 1 వస్తది. వీడియోస్ చూడకపోతే నాకేమీ ఒక సింగిల్ ఎన్‌పీ కూడా రాదు. మీ అందరికీ తెలిసిన విషయమే. సబ్‌స్క్రైబర్స్ ఉన్నా కానీ వ్యూస్ లేకపోతే నేనేం చేయలేను. దయచేసి నా వీడియోస్ పూర్తిగా చూసి నన్ను ఒక గట్టు ఎక్కిస్తారని, నేను నా గోల్ మీరు రీచ్ చేయిస్తారని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ. ఇకైతే వీడియో కంటిన్యూ చేసేద్దాం. థంబ్‌నెయిల్ చూసారు కదా! మారాలని అనుకునేది దేనికోసమనంటే, కొంచెం మనం హెల్త్ మీద కొంచెం ఆహ్, టైం పెడదామని నేను అనుకుంటున్నాను. హెల్త్ మీద అంటే ఇప్పటి వరకు నేను హెల్త్ మీదే పెట్టుకున్నాననుకోండి. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎక్కువ ఎఫర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు జనరల్‌గా నడుస్తా ఉన్నా, కూర్చున్నా కొంచెం దూరం నడుస్తుంటే ఆయాసం వస్తుంది. మెట్లెక్కుతుంటే ఆయాసం వస్తుంది అని అన్నప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడ అని చూస్తే మనం కొంచెం ఆహ్, ఫుడ్డు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కానీ, ఎక్కువ దూరం నడవకపోవడం వల్ల కానీ అంటాను. ఇక్కడ ఒక నడిచే దగ్గరైతే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, కొంచెం వాకింగ్ ఎక్కువ చేయాలని అనుకుంటున్నానండి. ఎందుకు వాకింగ్ చేయాలి అని అనే దాని గురించి చెప్తాను. నాకొక గోల్ ఉందండి. నేను చార్ధామ్ యాత్ర చేయాలని నేను గోల్ పెట్టుకున్నాననమాట. ఈ చార్ధామ్ యాత్ర చేయాలి అని అనుకున్నప్పుడు నాకు కొంచెం దూరం నడవాల్సొస్తది. అక్కడ ట్రెక్కింగ్ చేయాల్సొస్తది. లేతే మనం కొద్దిగా దూరం నడిచినా కూడా లేకపోతే గుర్రాల మీదనో, లేదంటే డోలీల మీదనో వెళ్ళాల్సొస్తది. నా ఎయిమ్ ఏంటంటే, అలా కాకుండా నడిచెళ్ళి, నడిచి రావాలనేది నా కోరిక. అంతే. ఎయిమ్ అంటే పెద్ద గోల్ కాదండి. ఆరోగ్యం సహకరిస్తే చాలా మంది నడిచెళ్ళి, నడిచొస్తున్నారు కదా! నేను కూడా అలాగే నడిచెళ్ళి, నడిచి రావాలనేది నా కోరిక. దానికోసం కొంచెం కొంచెం మనీ ఇప్పుడిప్పుడే సేవ్ చేసుకుంటున్నాను. అలాగే హెల్త్‌ని కూడా సేవ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను వాకింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఇక మీదట నడవడానికి నడుద్దాం కొంచెం దూరం అంటే రోజుకి ఒక కిలోమీటర్ చొప్పున ఈరోజు ఒక కిలోమీటర్ నడిస్తే రేపు ఇంకొంచెం పెంచుకొని నడవాలని నేను అనుకుంటున్నానండి. ఈ రకంగా నేను హెల్త్‌కి సంబంధించింది తీసుకుంటున్నాననమాట. ఇంకొకటేంటంటే ఫుడ్ విషయంలో కూడా చాలా చేంజెస్ చేయాలనుకుంటున్నాను. ఇయయితే రిజల్యూషన్స్ అయితే కాదండి. రిజల్యూషన్స్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి, చేయకూడదని. ఏమో మన పరిస్థితులు కుదరొచ్చు, కుదరకపోవచ్చు. లాస్ట్ ఇయర్ అలాగే బ్రేక్ చేసేసాను కొన్ని. కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఫుడ్ విషయంలో కొంచెం చేంజ్ చేసుకోవాలి. నేను గత 1 ఇయర్ క్రితం నుంచే నేను షుగర్ అనేది తినడం మానేశానండి. తినడం మానేసిన తర్వాత కొంచెం బావుంది నాకు అంతకుముందు బాగా దగ్గొచ్చేసేదనమాట. హ్మ్. ఎప్పుడైతే నేను పంచదార తినడం మానేసానో దగ్గు రావట్లేదు. అది నేను నోటీస్ చేశాను. కాబట్టి ఇక మీదట నేను వైట్‌కి సంబంధించినయి అంటే కొన్ని ఐటెమ్స్ వైట్ రైస్ కానీ, మైదా కానీ మైదా కూడా చాలా వరకు తగ్గిచ్చేసాను. ఇలాగే మన షుగర్ కానీ తినడం మానేద్దాం అని నేను అనుకుంటున్నాను. అయితే బయట ఎక్కడికైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు గానీ, లేదంటే బయట ఎవరైనా స్వీట్ తెచ్చిస్తే తప్పదు తినాల్సిన అవసరం ఉంటది తింటాం. కాకపోతే నేను ఓన్‌గా ఇంట్లోకి తినకూడదని డిసైడ్ అయినయి కొన్నున్నాయండి. అయేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ అనమాట. షుగర్ ఎలాగో తినట్లేదు. ఇప్పుడు కూడా షుగర్ బదులు బెల్లం యూజ్ చేస్తున్నాను. బావుంది. అయితే కొన్ని బెల్లం కల్తీలు జరుగుతున్నాయి. అవి ఇవి అని చాలా వస్తున్నాయి కదా! మనకి. నిజంగా జరగొచ్చు, జరగకపోవచ్చు. మొన్న ఒక బెల్లం తెచ్చానండి ఇంట్లో ఏదో వంట చేద్దామని. అదేంటో కోరేసరికి నీరు కింద వచ్చేసి జిగురుగా వచ్చేసింది. మరి అదేంటనేది నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పి ఇదిగోండి ఈ పాత బెల్లం తెలుసు కదా! ఇది పురటాల బెల్లం లేకపోతే బాలింత్రాల బెల్లం అంటారు. నేను ఇదే వాడుతున్నాను. ఒక 4, 5 మంత్స్ నుంచి నేను ఇదే వాడుతున్నాను. చాలా బావుంటదండి ఇది. తినే కొద్దీ తినాలనిపిస్తది. బూస్ట్ కూడా ఎందుకు పనికిరాదు అంత బలం అనమాట అది. అదొకటి లైఫ్ స్టైల్‌లో చేంజ్ చేసుకున్నాను. రెండోదేంటంటే ఫుడ్‌లో చేంజ్ చేసుకోవాల్సింది వైట్ రైస్ తగ్గించాలనమాట. వైట్ రైస్ అంటే మొత్తానికి తగ్గించేసి మనం ఏం తినడం మానేస్తే కుదరదనమాట. మొత్తానికి కాదు. ఇప్పుడిప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఫ్యూచర్‌కి కొంచెం బావుంటదని చెప్పి ఈ గిద్ద మసూరి బియ్యం అంటారు కదా! అవి కాకుండా కొంచెం సింగిల్ పాలిష్ రైస్ అలాంటిది ఏదన్నా నేను ప్రిఫర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అది కూడా చేస్తాను. అయితే బ్రౌన్ రైస్ కూడా తెద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే బ్రౌన్ రైస్ అనేది హ్మ్. డైరెక్ట్‌గా మనం తినలేకపోవచ్చు. మిల్లెట్స్ ఒకటి, బ్రౌన్ రైస్ ఒకటి నా ఫుడ్‌లో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏంటే ఫుడ్‌లో యాడ్ చేసుకునేటప్పుడు అవి మనం ఇప్పటివరకు మన శరీరానికి అయి అలవాట్లేదు. మన తినడానికి కూడా అలవాట్లేదు. మనం అలవాటు చేసుకోలేకపోవచ్చు. నేను ఇప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే ఇవి కొద్దిగా దోసలేసేటప్పుడు గానీ, ఇడ్లీల్లో గానీ పిండిలాగా చేసుకోవటం, లేదంటే దోసలకేమో పిండిని ఇడ్లీకేమో నూకలాగా చేసుకోవటం, ఇలా చేసుకొని అది కూడా కొద్దిగా ఫుడ్‌లో యాడ్ చేసుకుందామని అనుకుంటున్నాను.
ఇది కూడా నేను ట్రై చేస్తాననమాట. ఈ ఇయర్ నేను అది అనుకుంటున్నాను. కొంచెం హెల్త్‌లో కాన్షియస్‌గా ఉండాలనేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటేంటంటే నేను ఎప్పటినుంచో చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి, రోజుల నుంచి అనకండి. ఒక పూటే భోజనం చేస్తాననమాట. ఒక పూట చేసేసరికి ఒక్కొక్కసారి పొద్దున్న ఏమన్నా మిగిలి ఇంట్లో వాళ్ళు ఎవరు తినలేదు అనంటే తప్పదు తినాల్సొస్తుంది. ఇంకొక పూట టిఫినే చేస్తాననమాట చాలా వరకు. అయితే ఒక్కొక్కసారి ఆ టిఫిన్ కూడా స్కిప్ చేసేస్తున్నాను చాలా. ఈసారి అలా కాదండి. ఆ చేసే టిఫినని పర్ఫెక్ట్‌గా తినాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఇందులో ఇంకొకటి నేను చేసిన మార్పేంటంటే, ఆ టిఫిన్ దాంట్లోనే కొంచెం హెల్తీ టిఫిననమాట. హ్మ్. ఏదైనా మార్నింగ్ పూట డ్రై ఫ్రూట్స్ అలాంటివి యాడ్ చేసుకొని, ఈవినింగ్ టైమ్ టిఫిన్‌లో కొంచెం ఇలాగ జొన్నలో, రాగులు లేకపోతే ఈ మిల్లెట్స్ ఉన్నాయి కదండీ! ఈ మిల్లెట్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని దోస కానీ, ఇడ్లీ కానీ వాటితో తయారు చేసుకొని తినాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది నా ఫుడ్ రిలేటెడ్‌గా నేను తీసుకున్న కొంచెం మారడానికి నేను కారణం. ఎందుకంటే నేను ఫ్యూచర్‌లో కొన్ని గోల్స్ పెట్టుకున్నాను. ఫస్ట్ గోల్ ఏంటంటే గోల్డ్ కొనుక్కోవాలి. సెకండ్ గోల్ ఏంటంటే నేను చార్ధామ్ యాత్ర చేయాలి. థర్డ్ గోల్ ఏంటంటే నేను మంచి టైలర్‌ని, మంచి బుటిక్‌లాగా రన్ చేసుకోవాలి. ఈ 3 గోల్స్ నాకున్నాయన్నమాట. ఇవి ఫుల్‌ఫిల్ అయితే నేను మిగిలిన వాటిలో అన్నిట్లో నేను ఫుల్‌ఫిల్ అయిపోతాను. ఈ 3 నాకున్నాయి. ఇంకా చిన్న చిన్న యాత్రలున్నాయండి. చిన్న చిన్న యాత్రలంటే ఏంటంటే అరుణాచలం ఒకటెళ్ళాలనుకుంటున్నాను. శ్రీశైలం ఒకటెళ్ళాలనుకుంటున్నాను. ఇంతకుముందు నేను రాఘవేంద్ర స్వామి టెంపుల్‌కి వెళ్ళొచ్చానండి. ఏ ఊరంటే అది మన మంత్రాలయం ఎళ్ళొచ్చాను. మంత్రాలయం ఎళ్ళొచ్చాక నా లైఫ్ చాలా మారిందండి. నేను చాలా దాన్ని నోటీస్ చేశాను. ఏం మారింది? ఎక్కడ మారిందనేది నేను నోటీస్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి మంత్రాలయం ఎళ్ళాలండి. వెళ్తాను. వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. వెళ్తాను. అయితే అదయిపోయిన తర్వాత ఇవి నేను ఈ ఇయర్ నేను చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మార్పు ఏం చేయాలనుకుంటున్నా అంటే ఎంత టైం ఆఫీస్‌లో ఉన్నా ఏదైపోయినా కానీ కనీసం బయట వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే వీడియోస్ మీకెవరికీ నచ్చట్లేదో ఏంటో తెలియట్లేదు. నేను మోరల్‌గా చాలా కౌన్సెలింగ్స్ చేస్తాను బయట. నా దగ్గరికి ఆహ్, నా దగ్గర వచ్చేవాళ్ళున్నారు. నాకు నా సలహా కోసం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి నేను అన్నీ చెప్తున్నాను కదా! ఇదే నేను వీడియో పరంగా చెప్తే బావుంటదని చెప్పి నేను మోటివేషనల్ ఛానెల్ కింద పెట్టాను దీన్ని. పెట్టేసరికి అసలు ఎవ్వరు చూడట్లేదు. పెట్టి అప్పుడే 1 ఇయర్ అయిపోతుంది. ఇప్పటి వరకు కనీసం 200 అవర్లు అంటే 200 గంటలు నాకు వాచ్ అవర్స్ రావడం కూడా కష్టమైపోయింది. సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. ఏదో నేను చెప్పే వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చి వాళ్ళు సబ్స్క్రైబర్స్ పెరిగారు. కానీ ఎందుకో నాకు వీళ్ళు చూడట్లేదు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ ఏంటంటే బయటియి అన్నీ లైక్ చేస్తున్నారు. ఒక గుడని, గోపురమని లేదంటే బయట చెప్పాను కదా! పక్కోళ్ళ ఇంట్లో ఏది జరిగితే అది తొంగి చూడటం మనకలవాటు. ఇలాంటి వీడియోస్ కావాలి అందరికి. బట్ అంత తొంగి చూడను కానీ, గుడులు ఎక్కడికైనా ఎళ్తే ఏ చిన్న విషయాన్నైనా క్యాప్చర్ చేసి నేను వీడియో ముఖంగా అందించాలని ఒకటి నేను మార్పు చేసుకుంటున్నాను. ఇంకొక మార్పేంటంటే అది పెద్ద మార్పుగా అనుకోవచ్చో, ఏమనుకోవచ్చో తెలీదు. సారీ ఫర్ సే థిస్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్లాస్టిక్ వాడకూడదని అంటున్నారు. అయితే ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీస్‌లో గాని ఎవరికైనా సరే ఏదైనా వండి బుజ్జి నువ్వు బాగా వండుతావు కదా! ఏదైనా పంపించంటే పంపిస్తుంటే మళ్ళీ ఎనక్కి ఆ బాక్సులు రావట్లేదండి. అందుకని ఇగోండి ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సులు ఏమన్నా కొని ఒక పక్కన పెడితే ఎవరికైనా ఏదైనా దీంతో ఇచ్చేసామనుకోండి ఇంక మనం అడగక్కర్లేదు. మనకి వాళ్ళకి రిలేషన్ దెబ్బతింది. బాక్స్ ఇవ్వలేదని మన బాధపడ్డం, ఇచ్చేసామని ఆళ్ళనడం ఇదంతా అవసరం లేదనిపించింది. అందుకని ఇలా చిన్న చిన్న వాటిలో ఏసేసి ఇచ్చేసేస్తే గొడవుండదు. ఇదొకటి నేను అనుకున్నాను. ఇంకొకటి బ్లౌజెస్ అండి. ఈ బ్లౌజెస్ వచ్చేసరికి నేను ఓన్ స్టిచ్చింగ్ నేనే చేసుకుంటాను. ఇప్పటివరకు రౌండ్ నెక్స్ అయి పెట్టుకున్నాను. బాగా డీప్ నెక్, డీప్ రౌండ్ మైక్ వల్ల ఏది చూపించడానికి రావట్లేదు. ఇదిగోండి. ఇలాగ నేను ఇలా డీప్ నెక్ పెట్టుకొని కుట్టుకోవడం ఇలాగా అని ఇప్పటివరకు ఇలాంటి బ్లౌజెస్ వాడాను. అంటే ఇంతకు మించి హై నెక్స్ అయి కూడా వాడాను. కాకపోతే ఇక మీదట ఏంటంటే ఇదిగోండి ఇలాగా బోట్ నెక్స్, ఇలా హై నెక్స్ ఇదేమో హాల్టర్ నెక్ అనమాట. ఇలా హాల్టర్ నెక్, ఈ ఇలా హై నెక్స్ ఇలా ఉన్నాయి. వెనకాతల ఇక్కడ ఏదైనా చిన్న మోడల్ పెట్టేలాగా ఇలాంటి బ్లౌజెస్ ఒకటి ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ ఇయర్ ఇంకా నేను చీరలు చాలా కొనుక్కోవాల్సినవి ఉన్నాయి. కొనుక్కున్న తర్వాత వెంటనే కూడా నేను ఈసారి కుట్టుకునే బ్లౌజెస్ అన్ని కూడా ఇలాగే ఇది కూడా ఈరోజు రాత్రికి రాత్రి కుట్టానండి. రాత్రి ఎప్పుడు వచ్చానో తెలీదు. గబగబా కుట్టుకుని వేసుకున్నాను. ఇదిగోండి బ్లౌజ్ ఇలాగనమాట. ఈ మోడల్ కొద్దిగా ఇలాగా షోల్డర్ ఎక్కువ ఉండేలాగా ఇలాంటివి ప్రిఫర్ చేద్దామని అనుకుంటున్నాననమాట. ఇదొకటి నేను మారాలని అనుకుంటున్నాను. ఇంకా బాగా మారాల్సింది సొసైటీ పరంగా నేను మారాల్సిందేంటంటే, నన్ను చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి వీడియోస్ అవసరమా?
"నీవు ఏం చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకో" ఇలాంటివి అన్నారు. ఇవన్నీ నేను ఇగ్నోర్ చేసేసాను ఎప్పుడో. బట్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా ఇగ్నోర్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను ఇంకొక తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నిర్ణయం ఏం కాదు, ఇది ఎప్పటినుంచో జరుగుతున్నదే. బట్ తగ్గించాను. ఇదిగోండి నా వేణండి. ఈ వీణ ప్రాక్టీస్ ఇంకొంచెం ఎక్కువగా చేయాలి. రోజు దీనికి అసలు టైం ఇవ్వట్లేదు. ఒక 5 నిమిషాలు ఇస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. బట్ ఈసారి నుంచి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి నాకొక మంచి గురువుగారు దొరికారండి. హ్మ్. మీకు కూడా ఆ మేడం గారి ఫోను నంబర్ అది ఇమ్మంటే ఇస్తాను. చాలా చెప్తారండి ఆ మేడము. దట్టు ఇక్కడ మాకు చిన్న జీఆర్ స్వామి గారిదని చెప్పి జీఆర్ స్వామి గారిది ఒకటి ఉందనమాట. ఒక కాలేజ్ లాగా. కాలేజ్ అంటే ఓన్లీ మీకు ఎలా చెప్పాలంటే ఓన్లీ సాంస్కృతిక కళలే లలిత కళలంటారు కదా! ఇవి వి వీణ, వైలిన్, ఫ్లూట్ ఇలాంటియన్నీ నేర్పిస్తారనమాట అక్కడ. ఫ్రీగా. ఫ్రీగా అంటే ఫ్రీగా కాదండి. చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో. నేను ఈ వీణ నేర్చుకోవటం కోసం ఎంతమంది కాళ్ళు పట్టుకున్నానో, ఎన్ని సంవత్సరాలు ఏడ్చానో నాకే తెలుసు. కాబట్టి నాకు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఆ యొక్క స్కూల్ అనమాట. దాన్ని శరణ్య ఫైన్ ఆర్ట్స్ స్కూల్ అండి అది. ఆ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ఇంకా బాగా ఇంకా మంచిగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి దీని మీద కూడా కొంచెం టైం ఎఫర్ట్ చేద్దాం. ఎవ్రీడే దీని మీద టైం ఎఫర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఇవన్నీ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఒక టైమ్ టేబుల్ నేను ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి దాని మీద. హ్మ్. ఈ వీణ అనేది కూడా నా లైఫ్‌లో ఒక పార్ట్. దీనివల్ల నిజంగా నేను చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల క్రితం వాణి వేరు. ఇప్పుడు వాణి వేరు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ఆల్ ఆఫ్ నేనేంటంటే హ్మ్. ఎండ్ ఆఫ్ ది లైఫ్. ఇంకా తెల్లారితే చనిపోవాలి అనే స్టేజ్ వరకు నేను ఎళ్ళిపోయిన రోజులున్నాయండి. అప్పుడు నన్ను కాపాడింది ఈ వీణ. అంటే వీణ వచ్చి మిమ్మల్ని ఏం చేసిందంటే, ఆ టైంలో నాకు ఏదో ఒకటి నేను కరెక్ట్ కాదు. నేను కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. నేను బ్రతికుండాలి. బ్రతికుంటేనే నెక్స్ట్ ఏం చేస్తానో కావాలి. ఆ డిప్రెషన్ నుంచి నేను బయటకి రావాలంటే నాకు ఏదో ఒక ఆధారం దొరకాలి. ఏంటి అని ఎతికేటప్పుడు నాకు ఈ సంగీతం నాకు చాలా ఇష్టం. అంటే చిన్నప్పుడు నేను డాన్స్ చేసి చాలా ప్రోగ్రామ్స్ అయి చేసున్నాను మా నాన్నగారు ఉన్నప్పుడు. ఆ తర్వాత కొన్ని కొన్ని మానేశాను. తర్వాత ఇదిగోండి ఈ వీణ నేర్చుకున్నాను. వీణ నేర్చుకున్నాక నాకు చాలా సంతృప్తికరంగా అనిపించింది. కాబట్టి ఈ వీణని నేను మళ్ళీ దీని మీదే దీనివల్ల నేను బ్రతికాను కాబట్టి దీనికి నేను థాంక్స్ చెప్పుకుంటూ దీన్ని మళ్ళీ నేను ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అదొకటండి. ఇవన్నీ మీకు నచ్చాయా లేదా? నా మార్పు మీకు నచ్చిందా లేదా? నేనెలా నాలో ఈ మార్పుని మీరు ఆస్వాదిస్తారా లేదా? అంగీకరిస్తారా లేదా? నాకు చిన్న కామెంట్ చేసి చెప్పండి. నేను కరెక్ట్‌గానే ఉన్నానా? లేదా? అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియోని పూర్తిగా చూసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. చేస్తేనే కదా నాకు ఏదో ఒకటి వస్తది. ఈ ఇయర్ ఎలాగైనా సరే యూట్యూబ్ నుంచి నేను మనీ తీసుకోవాలని అనుకుంటున్నానండి. మరి మీరే అదంతా మీ మీదే పడుంది కాబట్టి మీరే దానికి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఇదేనండి నా మార్పు. ఇందులో ఇంకా నేనేం మార్పులు చేసుకోవాలనేది నాకేమైనా సజెషన్స్ ఇమ్మని మిమ్మల్ని అడుగుతా ఉన్నాననమాట. ఇక మైక్ ఒకటి కొంటానండి. అది కూడా ఒక 10 డేస్ తర్వాత నేను మైక్ కొనుక్కుంటాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.